రిపీటెడ్‌గా మీ పాటలే ఎక్కువ వచ్చాయి ఆ అవును. టైంలో. సో, ఎనీవేస్ వెరీ నైస్ టు సీ యూ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అంటే మన ఇండస్ట్రీలో ఒకసారి మేకప్ ఏసుకున్నాక అదొక మనకొక అట్రాక్షన్, దాన్ని ఇన్‌ఫాక్చుయేషన్ అంటారు. హ్మ్. ఆ మేకప్‌ని తీయడానికి ఇష్టపడరు అసలెవరు. అవును. కొంతమంది యాక్టర్స్ అయితే వాళ్ళు ప్రైమ్ అయిపోయాక కూడా స్ట్రగుల్ అయ్యే యాక్టర్స్ కూడా చాలా మందుంటారు. హ్మ్. అలాంటి యాక్టర్ మీరు ప్రైమ్ టైమ్‌లో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? ఆహ్, గ్యాప్ కారణం ఇందాక చెప్పినట్టే, నాకొచ్చే సినిమాలు నాకు నచ్చలా. నేననుకునే కథ తీయటానికి అప్పటికి నాకు ఆ సిట్యుయేషన్ లేదు. సిట్యుయేషన్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ ప్రెజెంట్ చేయాలి గదా! ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ అయింది కాబట్టి ఇప్పుడు తీయగలుగుతాను. అంటే ఆర్టిస్ట్‌కి ఒక కంటిన్యూయస్ స్ట్రగుల్ ఉంటది గదా! ఒక అంటే 10 ఇయర్స్ గ్యాప్ అంటే నాకట్లా కెరియర్ గురించి చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి వి హావ్. నాకట్లా ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే, అసలు యాక్ట్ చేయకూడదు ఇట్లా. అసలు నచ్చట్లా. సెట్‌లోకెళ్తేనే ఐయామ్ ఫీలింగ్ వెరీ లో. అలాంటి సిట్యుయేషన్ ఇంకా మనం ఎందుకు ఇట్లా బాధపడుతూ చేయాలని అక్కడితో ఆపేసా. ఎందుకంటే వై ఎగ్జాక్ట్‌లీ ఆ లో మూమెంట్ అంతా లో మూమెంట్ అంటే ఐ ఫీల్ అంత యాక్ట్ చేయాల్సిన మెటీరియల్ రాలేదని. ఆళ్ళు ఇవ్వటంలో తప్పు లేదు గానీ, బట్ పెర్ఫార్మన్స్‌కి స్కోప్ లేకుండా అలాంటి క్యారెక్టర్స్ రావటము. నేను స్టోరీస్ ఎతికినా గూడా అలాంటివి దొరకకపోవటం ఆ టైంలో. అట్లాంటి పరిస్థితి ఉండిందనమాట. అండ్ మీరు సక్సెస్‌ఫుల్‌గా ఫిల్మ్స్ డెలివర్ చేసిన టైంలో హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ అది కూడా ఒక పీక్ స్టేజ్ థియేటర్స్‌కి. ఫ్యామిలీ యాహ్! ఆడియన్స్ బాగా వన్ మోర్ వచ్చేవారు. థింగ్ మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కాబట్టి ఎందుకంటే, మేము చేసింది ఎక్కువ లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. ఆ సీజన్‌లో ఏమైందంటే లవ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ తగ్గిపోయాయి. అవునండి. సో, ఆబ్వియస్‌గా ఆహ్, నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ యాక్షన్ ఓరియెంటెడ్. యాక్షన్ ఓరియెంటెడ్ అంత అప్పటికి చేయలేదు కాబట్టి పీపుల్ వర్ దే డోంట్ నో వాట్ ఐ కెన్ డూ కాబట్టి దే డిడ్ంట్ కమ్ టు మీ. అది సో, అట్లా. అంటే నవీన్. ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్. హ్మ్. ఇప్పుడు తగ్గుతున్నారు అని అంటున్నారు. యాస్ ఎ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్‌గా అసలు ఇప్పుడు ప్రొడక్షన్ గాని, సినిమా గాని చూస్తే ఏమనిపించింది మీకు? ఎవరి సినిమా? అంటే అదే సినిమా ఇండస్ట్రీ యాస్ ఎ హోల్ ఒక సినిమా ప్రొడ్యూసర్‌గా. ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ గుడ్ టుడే బికాస్ అప్పట్లో ఏంటంటే ఒకే జానర్‌లో ఉండేవి కథలు. ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ సినిమాలు చేసేవారు. నేను గాని, శ్రీకాంత్ గారు గాని, జగపతి బాబు గారని, వెంకటేష్ గారు గాని అందరూ అట్లాగే చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ కంటెంట్ ఈజ్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఇదివరకటి కంటే. కొన్ని సినిమాలు చూస్తే కొత్త కొత్త ఆర్టిస్టులు, కొత్త కొత్త డైరెక్టర్లు మంచి కంటెంట్ తీస్తున్నారు. టుడే ఐ థింక్ ఈజ్ అ బెటర్ ప్లేస్.